నమస్తే, నేను మీ జాడి లక్ష్మణ్. ఏదైతే రేపు మాలల సింహ గర్జన హైదరాబాద్ లో పేరెడ్ గ్రౌండ్ లో జరుగుతుందో దీనికి ఇక్కడ వేదిక దగ్గర మనం వచ్చాము. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అర్ధరాత్రి వేళ ఎవరు లేరు, కానీ ఇక్కడ చాలా మంది ఇక్కడ బందోబస్తుకు చాలా మంది మన మాల సమాజం ఇక్కడ నిలబడుతుంది. ఎందుకోసం అంటే ఏదైతే రేపు జరుగుతున్న యుద్ధం తాడో తేడో తెలుసుకోవడానికి మాలల మొదటి యుద్ధంగా ఇక్కడ మనం భావిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు. మాల సింహ గర్జన ఎలా జరుపుకుంటున్నారు ఇక్కడ చాలా మంది మనం చూస్తున్నాం. ఏదైతే కనిపిస్తే ఇప్పుడు ఈ రాత్రి కూడా ఇక్కడనే వీళ్ళు ఉన్నారు. ఏదైతే చాలా మంది ఇక్కడ కనిపిస్తున్నారు. మరి వాళ్ళతో మాట్లాడడానికి అయితే మనం ట్రై చేద్దాం. అన్న నమస్తే. అన్న జైభీమ్ అన్న. జైభీమ్ అన్న. అన్న మీ పేరేంటి? అన్న పేరు రాహుల్ రావు అన్న. ఎట్లా జరుగుతుందన్న రేపటి కార్యక్రమం? ఎలా జరుగుతున్నాము? ఎట్లా జరుగుతుందంటే మీరే చూస్తున్నారు, ఏర్పాట్లకు ఎటువంటి కొదవ లేదు. రాష్ట్రం నలుమూలల నుంచి నా మాల కుటుంబ బాంధవులు 30 లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళకు సరిపడా ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. 30 లక్షల మంది రేపు రాబోతున్నారు. మినిమం మన తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చే మాలలతోటి హైదరాబాద్ నగరం ఇప్పుడు వర్షం పడేటట్టున్నది, కానీ ఆ వర్షాల వరద కాదు, రేపు మాల ముద్దు బిడ్డల వరద జాతర జరుగుతుంది హైదరాబాద్ పట్టణంలో. ఖచ్చితంగా రేపు జరగబోయే మీటింగ్ చరిత్రలో నిలిచిపోయేది. ఎందుకంటే మన మీద జరుగుతున్న కుట్ర దాడులను తిప్పికొడుతూ దాంతోపాటు రాబోయే తరాలలో మనం ఏ విధంగా ఉండాలి, మన అభివృద్ధి, మన ఆకాంక్షలు, మన కార్యాచరణ ఏందనే అంశాలను మేము మాట్లాడుకోవడానికి రేపు అందరం కథం దొక్కినాం, అందరం ఏకమైనం. రేపు రాబోతా ఉన్నాం, రేపు వస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తెలంగాణ లోకల్ పార్టీలకు, జాతీయ పార్టీలకు అన్నిటికీ మా మాలల సత్తా ఏందో చూపెట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రానికి మాలలే నాయకత్వం వహించే రోజులు రాబోతా ఉన్నాయి రేపటి మీటింగ్ తోటి. కాదన్న, మీరు ఇలా అంటున్నారు, కానీ చాలా మంది ఇంకా ఏదైతే మనకు కనిపిస్తూ కొన్ని గ్రామాల్లో కనిపిస్తున్నారు. ఏదైతే జై మాల అనుకుంటా వాళ్ళు నినాదం చేసుకుంటా ఇప్పుడు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. మరి మాల సమాజం కూడా ఇప్పుడు కూడా నిద్రపోతుందని చెప్పొచ్చా? నిద్ర ఎప్పుడు పోదు. మాల సమాజం ఒకరిని నిద్ర లేపే సమాజం తప్ప నిద్రపోయే సమాజం కాదు. ఎప్పటికీ చైతన్య అగ్ని జ్వాలతోటి రగులుతూనే ఉంటుంది, చైతన్యాన్ని నింపుతూనే ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, భాగ్యరెడ్డి వర్మ గారి కానీ, గౌతమ బుద్ధుని వారసులో మనం ఎప్పటికీ మనలో చైతన్యం రగులుతూనే ఉంటుంది. ఎప్పుడైనా కానీ నిద్రావస్థలో మాల జాతి ఎన్నడూ లేదు. ప్రతి కుల బాంధవులు, ఏ కులానికి హాని జరిగినా, ఏ కులానికి ఎవరికి ఏం జరిగినా, భారతదేశ చరిత్ర నుంచి చూసుకున్న మొన్న ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం వరకు ప్రతి ఏ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయి ఏ ఉద్యమం కానీ, యుద్ధం కానీ ఏది జరిగినా దానికి నాయకత్వం వహించింది మన మాలలు. ఖచ్చితంగా మనం పుట్టుకతోనే మనం నాయకులం. మనకు నాయకత్వ లక్షణాలు మన రక్తంలో నిండి ఉన్నాయి. భారతదేశ చరిత్ర నుంచి మునుపు భారతదేశాన్ని పాలించిన నుంచి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా ఎంతో మంది నా మాల ముద్దు బిడ్డలు ముందుండి, విద్యార్థులు అయితేంది, రాజకీయ నాయకులు అయితేంది, యువకులు అయితేంది, ఎవరైతేంది ముందుండి తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా నా మాల ముద్దు బిడ్డలే మేధావులు అందరూ కలిసి నడుస్తూనే తెలంగాణ ఏర్పడ్డది. ప్రతి దానిలో నా మాల సమాజం అనేది లేకపోతే ఈ భారతదేశం కానీ మన సమాజంలో సమైక్యత అనేది ఉండదు. మనకు కావాల్సింది సామాజిక న్యాయాన్ని చేయడంలో మేటి మాల జాతి. నేను గర్వంగా చెప్పగలుగుతా, సామాజిక న్యాయం అనే పదం ఉన్నది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం. దాన్నే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తున్నారు, అంతగా గర్వంగా మీరు చెప్తున్నారు. కానీ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈరోజు ఆయన ఎందుకు తిట్టలేకపోతున్నారు మీరు? అన్న, మాది ఎప్పుడైనా కానీ దాడి ఏ విధంగా ఉంటుందంటే, మేము చదువుకున్న వాళ్ళం. బాబాసాహెబ్ గారు ఏం చెప్తారంటే ఎవరినైనా కానీ స్వీకరిస్తారు. ఒక బాబాసాహెబ్ గారి మీద మరి చరిత్రలో ఎన్నో దాడులు జరిగినాయి. అలా అని తిరుగుదాడి ఎప్పుడు బాబాసాహెబ్ గారు చేయలేదు. తన జ్ఞానం ద్వారానే వాళ్ళ మీద దాడి చేసిన, వాళ్ళ జ్ఞానం ద్వారానే వాళ్ళకు తెలివి తెప్పించే ప్రయత్నం చేసిన తప్ప ఎప్పుడైనా కానీ భౌతిక దాడులకు బాబాసాహెబ్ గారు ఎప్పుడు పురిగొల్పలేదు. ఆయన ఎప్పుడు దానికి ఆజ్యం పోయాడు. బాబాసాహెబ్ గారు అంటే జ్ఞానం, ఆ జ్ఞానంతో మనం ముందుకెళ్తాం తప్ప అజ్ఞానుల లెక్క మేము భౌతిక దాడులు కానీ, మాటలతో కానీ, చేతలతో కానీ మేము ఎటువంటి దాడులు చేసే ప్రయత్నం చేయడం. మేము నిజమైన అంబేద్కర్ వారసులంగా చెప్తున్నాం. మేము నిజమైన అంబేద్కర్ వారసులం కాబట్టి మేము ఎప్పుడైనా కానీ జ్ఞాన యుద్ధం చేస్తాం, మల్ల యుద్ధం చేస్తాం. అంతేగాని ఎదుటి వారిని దూషించే యుద్ధం మేము ఎప్పుడూ చేయం. ఎదుటి వారిని దాడి చేసే వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే యుద్ధం మేము ఎప్పుడూ చేయం. ఫైనల్ గా రేపు ఎందరు మంది ఇక్కడ ఈ సభ అంటే కార్యక్రమానికి వస్తున్నారు? నాకు తెలిసినంత వరకు, నేను ఈ మానిటరింగ్ కమిటీలో ఉన్నా, నాకు తెలిసినంత వరకు దాదాపుగా నాకున్న సమాచారాన్ని వరకు ఒక చుట్టుపక్కల ఈ జిహెచ్ఎంసీ పరిధి నుంచి ఒక 5 లక్షలు, మిగతా చుట్టుపక్కల ఈ తెలంగాణ నలుమూలల నుంచి ఇంకొక 5 లక్షలు, మొత్తం ఒక 10 లక్షల మంది రేపు హైదరాబాద్
నగరాన్ని దిగ్బంధం చేయబోతా ఉన్నారు. ఓకే అన్న, ఒక నిమిషం. అదే కాకుండా అన్నగారు నమస్తే. అన్నగారు నమస్తే. అన్న ఏదైతే చెప్తున్నారో మీరు ఇంకో విషయం చెప్పాలి. ఎందుకోసం అంటే మాలలు మాదిగలు రేపు జరుగుతున్న కార్యక్రమం మాలల మాదిగలకు సంబంధించిన కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇది ఫైటింగ్ కాదు, ఇది మెయిన్ మాల అస్తిత్వం కోసం, మాల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న సభ మాత్రమే. ఇంకో వర్గానికి వ్యతిరేకంగా కాదు, ఇంకో వర్గానికి ఎదురు దెబ్బ కాదు. మా అస్తిత్వం కోసం, మా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న సభ రేపు. కానీ ఇంకో విషయం వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ సుఖారాం నర్సయ్య కావచ్చు పాటలు పాడుతున్నారు, ఏదైతే కనిపిస్తుందో సుఖారాం నర్సయ్య అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఆ జాతి విజ్ఞత సమాజం గుర్తించాలా. మిగతా వర్గాలు కూడా సామాజిక న్యాయం అంటారు. ఎవరు సామాజిక న్యాయంగా ఉన్నారో, ఎవరు వేరే వాళ్ళ మీద దాడి చేస్తున్నారో ఆ వర్గాలను చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. మాది మాత్రం మాల అస్తిత్వం కోసం మాత్రమే జరుగుతున్న సభ రేపు. మాల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న అతిపెద్ద సభ ఇది. అన్న జై భీమ్. జై భీమ్ అన్న. అన్న ఏంటి రేపటి కార్యక్రమం కార్యాచరణ ఏంటిది? రేపు ఇక్కడ జరిగేటువంటి పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి మాలల సింహగర్జన మీటింగ్ ఏదైతే ఉన్నదో ఓకే, దీని కార్యాచరణ, దీని లక్ష్యం ఒకే ఒకటి ఏంటంటే ఇది మాలల అస్తిత్వం కోసం, మాలల ఆత్మగౌరవం కోసం, మాలల్ని ఐక్యపరచడానికి చేస్తున్నటువంటి మాల సింహగర్జన బహిరంగ సభ మాత్రమే. ఇది ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో వ్యతిరేకమైన మీటింగ్ కాదు. ఇది కేవలము మాలల యొక్క సత్తా చూపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలల యొక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మాలల యొక్క శక్తిని చూపించడానికి, బల ప్రదర్శన చేసుకోవడానికి మాత్రం ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాం ఇక్కడ. బయట వాళ్ళు ఏమంటున్నారంటే మాదిగ వాళ్ళు చాలా మంది మేము ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం, కావాలంటే మమ్మల్ని రెచ్చగొట్టడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఈ మాలల సింహగర్జన కానీ, ఇన్ని రోజులు జరిగినటువంటి మాలల మీటింగులు, దీనికి ఈ మీటింగ్కు జరిగినటువంటి సన్నాహక సదస్సులు కావచ్చు, ఆత్మగౌరవ సభలు అన్నీ కూడా ఎక్కడ కూడా మాల నాయకులు కానీ, మాల రాజకీయ నాయకులు కానీ, మాల మహానాడు నాయకులు కానీ, మాల మేధావులు కానీ మాదిగలు రెచ్చగొట్టినట్టు, ఇంకోళ్ళు రెచ్చగొట్టినట్టు వాళ్ళకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం కూడా మీరు ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో చూసినా, శాటిలైట్ ఛానల్ ఎక్కడ కూడా కనిపించదు. ఎక్కడ కూడా మాలలు ఎప్పుడైనా ప్రజాస్వామ్యవాదులు, మాలలు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఫాలో అవుతారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా మాదిగలు మా సొంత తమ్ములలాగా ఫీల్ అయిన తప్పిస్తే మాదిగలు మా శత్రువులాగా ఎప్పుడు కూడా ఫీల్ అయ్యే సందర్భం లేదు. అట్లా ఫీల్ అయితే కామెంట్లు చేస్తే కానీ ఎక్కడో ఫీల్ కాలేదు కదా. ఎప్పుడైనా మాలలందరూ కూడా మాదిగలు మా తమ్ములే అన్నారు. కారం చేడు ఉద్యమంలో మీరు చూస్తే అర్థమైపోతుంది. కారం చేడు ఉద్యమంలో మాదిగలను చంపితే మాలలు పోయి నిలబడ్డారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ ఈ సబ్బండ తెలుగు రాష్ట్రాలు రెండిట్లా తీసుకుంటే, కంబైన్డ్ స్టేట్లో తీసుకున్నా కూడా మనం ఈ తెలంగాణ నేల మీద, తెలుగు నేల మీద ఒక 100 ఏళ్ళ చరిత్రని తీసుకున్నా కూడా భాగ్యరెడ్డి వర్మ నుంచి మొదలుకుంటే 1906 భాగ్యరెడ్డి వర్మ నుంచి మొదలుకుంటే ఇవాళ 2024 అంటే దాదాపు 119 సంవత్సరాలు. ఈ 119 సంవత్సరాల చరిత్రలో మాల నాయకులు కానీ, మాల సంఘ సంస్కర్తలు కానీ మాదిగలకు వ్యతిరేకంగా పనిచేసిన సందర్భం ఎక్కడ కూడా కనిపించదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, రైట్ రైట్ అన్న నమస్తే. నమస్తే అన్న ఏంటన్న రేపటి కార్యక్రమం ఏంటి? రేపటి మీ భవిష్యత్తు ఏంటి అసలు? మొన్న ఆగస్టు నెలలో ఏదైతే వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగా డిసెంబర్ 1వ తారీఖు మాలల సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది పరేడ్ గ్రౌండ్లో. హైదరాబాద్లో 24 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 2 జిల్లాలు, రంగారెడ్డి కానీ, మేడ్చల్ కానీ, 3 జిల్లాలకు సంబంధించి పరేడ్ గ్రౌండ్లో రేపు జరిగే ప్రోగ్రాం మేము అనుకున్నాం, ఊహించుకోలే. నేను కూడా ఒక పార్టీ పరంగా ఒక పదవిలో ఉన్నా, ఎన్నడూ కూడా జాతి కోసం, కులం కోసం పోరాడింది లేదు. ఈరోజు మేమందరం కూడా పార్టీ పదవి అనేది శాశ్వతం కాదు, మా జాతి కులం శాశ్వతం అని దాని పక్కన పెట్టి మా కులం, రేపు జాతి, రేపు భవిష్యత్తు తరాల కోసం పార్టీలను పక్కకు పెట్టినాం. దేనికైనా సిద్ధమని చెప్పి మేము ఈరోజు సింహగర్జన ఏర్పాటుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే 100 రెట్లు ఎక్కువ. ఏ పార్టీ మీటింగ్ పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా, మనం ఓ పెళ్లి చేసినా ఒక బస్సు కడితేనే పబ్లిక్ పెళ్లికి వస్తారు. ఈ రోజు రేపు జరిగే సింహగర్జన స్వచ్ఛందంగా నేను మాల, నా కులం మాల అనే విధంగా బహుశా మేము హైదరాబాద్లో బస్సులు ఏర్పాటు చేసినాం. ఏమంటున్నాను అంటే, బస్సులు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అవసరం లేదు, జిల్లాలలోకి పంపి అని చెప్పి. జిల్లాలలోకి పంపిస్తే ఏమంటున్నారంటే, మీరు పంపించే అవసరం లేదు, మేమే వస్తాం మా సొంత డబ్బులతోటి. ఇది మాకు సంబంధించింది, మనకు సంబంధించింది. ఇది ఒక పార్టీకి కాదు, ఒక ఇంటిది కాదు, ఇది మన కులానికి, మన జాతికి సంబంధించింది. ఏదైతే
వేరే వాళ్ళు మాలలో లేరు, మాలలో సంఖ్య తక్కువ అని ఏదైతే అంటారో అది రేపు నిరూపించబోతున్నాం. మేము ఏదైతే స్టెప్ తీసుకున్నామో ఏ కార్యక్రమం జరిగినా హైదరాబాద్ సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్లోనే చేస్తారు. ఏ పార్టీ మీటింగ్ అయినా ఏ కార్యక్రమం అయినా. ఈరోజు ఒక కులానికి, కేవలం మాల కులానికి మాల సింహ గర్జన ఏర్పాటు ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే మాలల సత్తా ఏందో రేపు చూపించబోతున్నాం. అంటే రేపటి కార్యక్రమం మాలా మాదిగలకు సంబంధించిన గొడవ కోసమే చెప్పచ్చా? మేము ఎవరితోటి గొడవ పడడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయలే. మేము ఒకటే చెప్తున్నాం, మందకృష్ణకైనా మాదిగలకైనా మాలలకైనా ఇంకా వేరే కులానికైనా ఏదైతే మొన్న తెలంగాణలో బీసీ గణన సర్వే ఏదైతే జరుగుతుందో దేనికోసం జరుగుతుంది? వాళ్ళ రిజర్వేషన్ పెంచుకోవడానికి జరుగుతుంది. మేమేమంటున్నాం అంటే అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం, మన రిజర్వేషన్ కోసం పోరాడదాం. ఉన్నోళ్ళను విడగొట్టి రేపు ఈ విధంగా చేసుకుంటే మనకే తగ్గుతాయి రిజర్వేషన్లు, మనకే అవకాశాలు తగ్గుతాయి. మీరు అన్న తమ్ముళ్ళు లెక్క అని చెప్తున్నారు. ఏదైతే సుఖారాం నరసాయ పాటలు పాడుతున్నారో మా కడుపులు మా కంచాలు గుంజుకొని మా జాతిని బతుకు మొత్తం ఆగం చేస్తున్నారు, మీ జాతి మొత్తం తింటుందని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ఏదైనా మొన్న సర్వే చేసినాం, ఆ ప్రకారం మాల మాదిగల సర్వే కూడా చేయమందాం. విద్యాపరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ అన్ని విధాల. ఇప్పుడు రిజర్వేషన్ పరంగా ఏదైతే సర్పంచ్ల కోట కానీ, ఎంపీటీసీలది కానీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని కోటాలు తీస్తే ఎవరు ఇది ఎక్కువ ఉన్నది అనేది కూడా తెలిపోతుంది కదా, ఎవరు పొట్ట ఎవరు కొడుతున్నారు అనేది. మేమంటున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం నిర్మించిండో దానికి అనుగుణంగా మేము ఆయన చూపించిన బాటలో మేము నడుస్తున్నాం. ఏ హింసకు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ పేరు చెప్తున్నారు, కానీ బాబాసాహెబ్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మందకృష్ణపై మీ అభిప్రాయం ఏంటి? మందకృష్ణ ఆయన స్వార్థం కోసం తప్ప, ఆయన స్వార్థం ఆయన పబ్బం గడుపుకోవడానికే ఉన్నోళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఈ రకంగా ఆయన ఒక్కడే తప్ప. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ప్రతి రాష్ట్రంలో మాలమాదిగలు ఉన్నారు. ఏ రాష్ట్రంలోనైనా మాకు సపరేట్ కావాలని కోరుకుంటున్నారా? మొన్న ఆల్రెడీ పార్లమెంట్లో కూడా చెప్పినప్పుడు 14 రాష్ట్రాలు కూడా వ్యతిరేకంగా చెప్పడం తప్పింది, వర్గీకరణకు వ్యతిరేకంగా ఓటేసారు. ఈరోజు కూడా అదే పార్లమెంట్లో అవకాశం లేనందున ఏదైతే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ ముంగట మందకృష్ణ మాదిగ ఏదైతే ముసలి కన్నీరు గార్చిండో దాన్ని చూపించుకోవడానికి దొడ్డిదారిన సుప్రీంకోర్టు జీవో తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే అది నరేంద్ర మోడీకి తెలుసు, రాష్ట్రాలకు తెలుసు, ఉన్న నాయకులకు తెలుసు. సుప్రీంకోర్టుకు ఆ రైట్స్ లేవు. ఎందుకనంటే బయట టాక్ బయట టాక్ ఏం కనిపిస్తుంది అంటే ఏదైతే మందకృష్ణ గారు ఉన్నారో బీజేపీ పార్టీలో కన్వర్ట్ అయ్యింది, కానీ ఆ మాదిగ సమాజాన్ని ఓట్ల కోసం ఇది ఒక ఆడుతున్న ఆట అని చెప్తున్నారు. దీనిపై వాస్తవం? మందకృష్ణ మాదిగ గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు సంకల దొరికిండు ఓట్ల కోసం, సీట్ల కోసం, దానికోసం ఆయన పబ్బం గడుపుకోవడానికి మందకృష్ణ మాదిగ చంద్రబాబు వెంబడి ఉన్నాడు. తర్వాత ఏ పార్టీ వస్తే ఆ పార్టీ జెండాకు జయ అంటాడు. ఆయన ఎన్నడన్నా ఒక సర్పంచ్ చేసిండా, ఒక ఎంపీటీసీగా చేసిండా, ఒక కౌన్సిలర్ చేసిండా, కార్పొరేటర్ చేసిండా? మందకృష్ణ మాదిగ ఎమ్మెల్యేకి నిలబడితే కూడా 10,000 ఓట్లు రాలే. ఇలా ఒక కార్పొరేటర్కు 50,000 ఓట్లు ఉంటాయి, 30 నుంచి 40,000 ఓట్లు. 30 లక్షల మంది వస్తున్నారని చెప్తున్నారు. 30 లక్షల మంది ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళను పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు ఆ మందకృష్ణ మాదిగ ఒక చేతిలో బాల్ పట్టుకొని ఆడుతున్నాడు. బాల్ ఎంత కొడితే అంత పైకి లేస్తుంది. అదొకటి వర్గీకరణ అని చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు, అదే తప్ప వేరేది లేదు. ఆయన ఏదన్నా ఉంటే, ఆయనకి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఒక పార్టీలో పనిచేసి ఆ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ గానో, కార్పొరేటర్ గానో, ఒక ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు సమాజంలో ఏమున్నది అనేది ఆయనకు అర్థమవుతుంది. ఆయన అదొకటి భుజాన నల్ల జెండా వేసుకొని వర్గీకరణ మేము మాదిగా అని చెప్పుకొని ఆయన పబ్బం పడుకుంటున్నాడు తప్ప ఈ రోజు మాదిగలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నాము, అన్నదమ్ముల్లాగా మంచిగా ఉన్నాము. ఇది ఎవడు కోరుకున్నాడు, ఎవడు అడుగుతుండు? బహుశా రేపు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు కూడా సభ రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా మాకు వర్గీకరణ వద్దు, కలిసిమెలిసి రేపటి సభకు మేము కూడా, మాకు కూడా అన్ని సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళతోటి. పొద్దున లేసే మాలమాది వాళ్ళ ఇల్లు వెనక ముందు గల్లీలనే ఉంటాయి, ఒకటే దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారని మాకు కూడా తెలుసు, మాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. మేము ఈరోజు చేస్తుంటే కూడా మాకు మద్దతు జరుపుతున్నారు. ఇంకో విషయం అన్న, మేము బయట పబ్లిక్ టాక్ వెళ్తే మాత్రం మాలా మాదిగా సభలు జరుగుతున్నాయి, కానీ అగ్రవర్ణాలు మాత్రం ఒక సినిమా టీవీ సీరియల్ చూస్తున్నట్టు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అంటే ఈ రోజు మాలమాదిగలు ఒకటైతే అగ్రకులాలకు అవకాశం ఉండదు. ఎందుకనంటే మేము కోరేది ఒకటే, మేము రేపు సభ పెట్టుకున్నది కూడా ఏం చెప్తున్నాం అంటే మేము వర్గీకరణ కోరుకోవడం లేదు, మాకు జనాభా ప్రాతిపాదిన మాది కూడా జనాభా లెక్క తీసి మాకు కూడా రిజర్వేషన్ పెంచమంటున్నాం. అప్పుడు అందరికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఈ అవకాశాలలో కూడా ఇప్పుడు స్టిల్ మందకృష్ణ మాదిగా అంటున్నాడు కదా, మేము ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయా, తక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయా?
లెక్క తీస్తే ఎక్కువ ఉన్నోనికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఎక్కువ నువ్వు ఉన్నప్పుడు నువ్వు నిరూపించుకోవాలి కదా మేము ఎక్కువ ఉన్నామని చెప్పి. మరి మా మీద ఎందుకు ఇప్పుడు మీరు అన్ని దొబ్బి తెంగుతారు ఆ మాట అనాలంటే మేము అనలేకపోతున్నాం. ఎందుకంటే మేము మాలలము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చూపించిన ఆ బాటల ఎడ్యుకేషన్ పరంగా, విద్యా పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, ఉద్యోగ పరంగా అన్ని విధాల ఈరోజు చదివిన తర్వాత కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా మా తెలుగు పరంగా మేమైనా మా పిల్లలనైనా మేము ఒక ట్రాక్లో నడిపిస్తున్నాం. ఇట్లా ఈ చిల్లర దందలు, చిల్లర దుకాణాలు పెట్టుకొని ఈ చిల్లర శాస్త్రాలు చేస్తలేము. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ నీ ఒక్కని కోసం ఉన్నోళ్ళని ఇబ్బంది పెట్టకమని చెప్తున్నాం. మేము అడిగేది ఏంది, నువ్వు చెప్తున్నది ఏంది? మేము నీ దొబ్బుతున్నాం అని అంటే లెక్కలు తీద్దాం, సిద్ధమా? అది మాట్లాడవు. నీ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు అవకాశాలు నీకు ఎక్కువ వచ్చినాయా మాకు ఎక్కువ వచ్చినాయా? మేము ఎన్నడూ అనలే కదా, ఆ మాట ఎన్నడూ అనలే. ఈరోజు లెక్క తీస్తే కూడా అన్నిట్లో అవకాశాలు వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళకే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఆయన చేసిన విమర్శలు ఉన్నాయన్న దానిపై మీ అభిప్రాయం? చాలా తప్పది. ఎందుకంటే ఈరోజు మన పెద్దలు అంటారు కదా, తిన్న గిన్నెకే కళ్ళెం కొట్టిండు అన్నట్టు ఆ రకంగా మాట్లాడడం అది ఆయనకే చెందింది. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇవాళ మన దేశం కాదు, ఇతర దేశాలు కూడా ప్రపంచ దేశాలలో ఈ రోజు ఆయన స్వాగతించి ఆయన విగ్రహాలు పెట్టి ఆయనను ఒక దేవుడిగా పూజించుకుంటున్నారు ఇవాళ. అటువంటి వాడు నువ్వు ఆ రకంగా మాట్లాడితే నీ మూర్ఖత్వం తప్ప దాని గురించి మేము ఆయన గురించి నేను ఒకటే చెప్తాను, మందకృష్ణ మాదేవ్ గురించి మేము ఎంత మాట్లాడాలన్నా అది తక్కువే. మేము మాట్లాడడం ఆయన గురించి, ఆయనతో మాకు సంబంధం లేదు. మేము చెప్పేది ఒకటే, ఏదైతే మాలలు ఇది మాలలు దొబ్బితే మేము చూపిస్తాం ఎంతమంది ఉన్నారు ఏంది అనేది. ఈరోజు మాలల సంఖ్య ఏంది అనేది రేపు చూడబోతున్నారు. రేపు హైదరాబాద్ మొత్తం ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. రేపు మేమే ఆశ్చర్యపోతున్నాము, మాకు ఫోన్లు వస్తున్నాయి ఆ రకంగా. మేము రేపు వస్తారు జనాలు అనుకున్నాం, రేపు కాదు ఈరోజు నైటే దిగుతారు. మిగతా జిల్లాలకు వెళ్ళి రైల్వే స్టేషన్ లో కూడా చాలా మంది పబ్లిక్ టాక్ తీసుకున్నా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రైల్వే స్టేషన్లు, బస్సులు, ఇంకో విచిత్రం, ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ పెట్టారు కదా, మాక్సిమం బస్సులలో మహిళలు ఆధార్ కార్డులు పట్టుకొని రేపు సభకు రాబోతున్నారు. ఇడికి ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఎందుకనంటే ఈరోజు ఏమంటున్నారు అంటే 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏమంటున్నారు అంటే మాకంటే ముందాలు డాడీ రేపు ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు ఉన్నది, అంకుల్ రేపు ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు ఉన్నది. ఆడపిల్లలతో సహా మగపిల్లలతో సహా వాళ్ళు స్వచ్ఛందంగా రావడానికి ఇక్కడ మేము ఆశ్చర్యపోతున్నాం. మేము పోలీస్ సిబ్బందికి ఒకటే. రెండోది, హైదరాబాద్లో ఉన్న నా మాల సోదరులకు అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే రేపు జరిగే సభ మన తెలంగాణ నుంచి 33 జిల్లాల నుంచి మన మాల కులానికి సంబంధించిన అక్కయ్యలను, అన్నదమ్ములు, యువకులు ఎంతోమంది లక్షలాదిగా తరలి రాబోతున్నారు. వాళ్ళందరికీ ఇక్కడికి సభకు వచ్చే విధంగా ఎక్కడైనా మనం ట్రాఫిక్ జామ్ అయినా మనం కార్లలో కూర్చోకుండా, బస్సులలో కూర్చోకుండా మన బండి పక్కకు ఉండి సపోర్ట్ చేసి రోడ్ క్లియరెన్స్ చేసి వాళ్ళందరినీ కూడా సభకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. మనం అందరం కష్టపడాలని నా యొక్క ఈ 3 జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకొని ఎంతో ఆశతో, ఎంతో ఆతృతతో, ఎంతో ప్రేమతో ఇడికి రావాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మిగతా జిల్లాలలో అందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా మన అందరం బాధ్యత తీసుకొని రేపు మాలల సింహగర్జన అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కొత్త తెలంగాణ రాష్ట్రమే కాదు, రేపు చుట్టుపక్కల జిల్లాలు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పుడు మా 3 జిల్లాలకు ఏదైతే అధ్యక్షులు రాజోత్సవ్ గారు ఉన్నారో, దీనికి ఏదైతే సభకు అధ్యక్ష వహిస్తున్న మన ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేకన్న గారు దీన్ని పూర్తి బాధ్యత తీసుకొని మేము ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నామనంటే మన ఇంట్లో ఏమంటారంటే ఇంట్లో పెద్ద ఆయన ఏ రకంగా ఉంటే ఎన్కోలు ఆ రకంగా వస్తారని మాకు ఒక పెద్ద దిక్కుగా ఉండి వివేకన్న ఈరోజు తన భుజాల మీద వేసుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు మేము ఆయనకు పాదాభివందనాలు చెప్పుకుంటున్నాం. ఎందుకనంటే ఇంత ధైర్యం ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా జాతి కోసం పోరాడుతున్నాడు ఆయన ఎంబడి మిగతా ఎంతమంది నాయకులు ఉన్నా, నేను ఒక హోదాలోనో ఒక పార్టీలోనో అన్ని పక్కకు పెట్టినాం. మిగతా నాయకులు కూడా ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, ఇంకా కార్పొరేటర్లు కానీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు రిజర్వేషన్లో మనం అందరం అవకాశం పొందినాం కాబట్టి రేపు మన హక్కుల కోసం మన బాధ్యతగా రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నా. ఈ సభ రేపు విజయవంతం చేస్తాం, ఖచ్చితంగా అవుతుంది. రాష్ట్రం కాదు, రేపు ఢిల్లీలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆశ్చర్యపోయే విధంగా ఈ సభ ఉంటుంది. ఏదైతే వర్గీకరణకు వ్యతిరేకమా అనుకూలమా అన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా రేపు సభ ఉంటుంది. మీ మాలలలో ఇంత చైతన్యం ఈ రకంగా ఉన్నారా అని చెప్పి ఆశ్చర్యపోయే విధంగా రేపు సభ ఉంటుంది.
థ్యాంక్ యూ అన్న. ఇంత రాత్రి అయినా అర్ధరాత్రి అయినా చాలా మంది ఇంకా ఉన్నారు ఇక్కడ. మరి చాలా మంది ఇక్కడ ఉన్నారు ఎందుకోసం అంటే ఏదైతే రేపు జరగబోయే కార్యక్రమం ఏదైతే ఉందో మాలల భవిష్యత్తు తలరాతను మార్చే కార్యక్రమం ఎందుకోసం అంటే దీనికి అక్కా చెల్లెలు అన్న తమ్ముడు చాలా మంది వస్తున్నారు. మరి వాళ్ళకు కూడా మద్దతు పలకడానికి ఇక్కడ మరి యూత్ కావచ్చు, జైబీ యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. మరి చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రమేష్తో నేను మీ జాడ లక్ష్మణ్.